ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ ప్రైవేట్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాదాసల రాజబాబు మాదిగ ఆధ్వర్యంలోన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధి నందు దాదాపుగా 4 నియోజకవర్గాలు కూడా ఉన్నవి. ఎమ్మెగనూరు, మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, ఆదోని. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆదోని డివిజన్ పరిధి నందు కూడా చూసుకుంటే దళిత గిరిజనులపైన మరియు ప్రత్యేకంగా మాదిగల పైన కూడా హత్యలు, దాడులు, మానభంగాలు, భూ కబ్జాలు, మరి ఎన్నో కూడా కుల వివక్షత, అంటరానితనం కూడా నిరంతరం కూడా నెమల విప్పు పింఛంలా కూడా నాట్యం చేస్తున్నవి. ఇటువంటి సంఘటనలను కూడా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు కానీ, కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఆదోనిలోన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ, డిఎస్పీ గారు కానీ ముందుగానే ఎక్కడైతే దళిత గిరిజనుల పైన, మాదిగల పైన అట్రాసిటీలు, దాడులు మరి ఇలా జరుగుతావని ముందుగానే స్టేషన్ పరిధులకు కూడా మీకు కంప్లైంట్లు వస్తే మీరు గస్తీని కూడా ఏర్పాటు చేసి మా ప్రాణాలు కూడా కాపాడి, మా భూములు కూడా కాపాడి, అదేవిధంగా మాకు అక్కడ వివక్షత కూడా జరుపుకోకుండా ఆపాల్సిన బాధ్యత మీ పైన, అందరిపైన కూడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ నందు దాదాపుగా మరి 1,50,000 పైచలకు కూడా మాదిగలు కూడా ఉన్నారు. కేవలం ఆదోని నియోజకవర్గంలోనే 2011 జనాభా లెక్కలు చూసుకుంటే దాదాపుగా 60,000 పైచలకు కూడా మాదిగల జనాభా సంఖ్య కూడా ఉన్నది. కాబట్టి ఇంత జనాభా సంఖ్య ఉన్నప్పటికైనా కూడా మా పైన కూడా హత్యలు, దాడులు కూడా ఎన్నో కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రూపుమాపాలంటే ఖచ్చితంగా కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లోన ఈ ఆదోని నియోజకవర్గంలోన జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ధర్నాలు, రాస్తారోకాలు, ఉద్యమాలను కూడా ఉధృతం చేస్తూ ఖచ్చితంగా 1,00,000 మంది మాదిగలతోన ఆదోని నియోజకవర్గం, ఆదోని టౌన్ గడ్డ పైన కూడా కవాతును కూడా ఏర్పాటు చేసి ఈ అంటరానితనాన్ని, ఈ కుల వివక్షతని, మరి ఈ హత్యలను, దాడును కూడా రూపుమాపడానికి కూడా కంకణం కట్టుకొని కూడా మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఆదోని మరి సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. అయ్యా, మాకు ఎక్కువ కూడా అట్రాసిటీలు కూడా ఈ ఆదోని నియోజకవర్గంలో ఎక్కువ ఏం జరిగినావంటే మాకు బాధితులు దాదాపుగా 20-30 మంది దాకా కూడా మాకి మరి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ ఆదోని నియోజకవర్గంలోన మా పైన ఎక్కువ దాడులు జరుగుతున్నామంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల, ఆర్థిక బలము, రాజకీయ బలము చేయడం వల్లే మా పైన కూడా ఎక్కువ జరుగుతున్నావని కూడా తెలియజేస్తున్నారు. నిజంగా అదే అని కూడా రూపుమాపితే, అదే అని కూడా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేపించేంత వరకు కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా 1,00,000 మంది మాదిగలతోన ఈ ఆదోని నియోజకవర్గం టౌన్లో కూడా మరి కవాతును కూడా ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.